here to celebrate the 79th year of glory of India. I wish you all happy Independence Day. The esteemed chief guest, our pride and inspiration, Mr. Pratyush sir, the IPS, we welcome you, sir. I also welcome the director of Vishnu IAS Academy, Vishnu sir. It is a moment of immense pride and celebration as we commemorate the day our nation attained freedom. Today, we are gathered to honor the sacrifices of our brave freedom fighters who paved the way for our independence. Their unwavering spirit and dedication to the cause of freedom continue to inspire us. We are fortunate to live in a country where we can express our thoughts freely and pursue our dreams without fear. As we celebrate, let us also remember our responsibilities as citizens. Let us strive to uphold the values of democracy, equality and justice. Let us work together to build a stronger and more prosperous India. So now we prepare for the flag hoisting ceremony. Let us stand tall and proud to salute the hoisting of flag in a symbol of our unity and our commitment to our nation. May the tricolor fly high, representing the hopes and aspirations of every Indian. Now, I call upon the chief guest and our director Vishnu sir to accompany him for the flag hoisting. Of Vishnu IAS, our director Vishnu sir, to speak a few words on the occasion. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఒకప్పుడు మనము పిల్లల్లా ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అనగానే బట్టలు ఇస్త్రీ చేసుకొని మార్నింగ్ 5 o'clock అల్లారం పెట్టుకొని మనం రెడీ అయ్యి ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడు స్కూల్కి వెళ్తామా, ఎప్పుడు మనము జెండా వందనం చేస్తామా అని చెప్పేసి వెయిట్ చేసేవాళ్ళం. మళ్ళీ అలాంటి రోజులు నిజమైన రోజులు అంటే ఇంట్రెస్ట్తోని మనం మన భారతదేశానికి, మన భారత మాతకి, మన దేశానికి మన పౌరులమై ఉండి మన కనీస బాధ్యత, మినిమం బాధ్యత ఏంటంటే జెండా వందనంలో పార్టిసిపేట్ చేయడం. సో దట్ ఏమవుతుందని అంటే మనకి ఎప్పుడైనా కూడా ఒక మనిషి బిహేవియర్లో లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లాయల్టీ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనం డిసిప్లిన్గా ఉంటాము. సో అన్నిటికన్నా గొప్పదైనటువంటి లాయల్టీ ఏంటంటే లాయల్టీ టువర్డ్స్ ద నేషన్. సో నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ, టీచర్స్, ఫ్రెండ్స్ టు ద సిటిజన్స్, కో సిటిజన్స్. ఎప్పుడైతే మనకి బాధ్యత ఉంటుందో, ఎప్పుడైతే మనకి ఈ లాయల్టీ ఉంటుందో, ఎప్పుడైతే మనకి నేచర్ పట్ల లాయల్టీ ఉంటుందో ఆటోమేటికల్లీ మనం డిసిప్లిన్గా ఉండి మన బాధ్యతని మనం నిర్వర్తిస్తాము. సో ఈరోజు 79th ఇండిపెండెన్స్ డేకి వీరందరూ రావడము, ముఖ్యంగా మన ఇంతకుముందు స్టూడెంట్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ప్రత్యూష్ అండ్ నా తోటి స్టాఫ్ మెంబర్స్, నా తోటి ఫ్యాకల్టీస్, నా స్టూడెంట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ నౌ. బట్ మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను నేను ఈ శుభ సందర్భంలో. ఖుదీరామ్ బోస్ అంటే యువత ఎంత ఇంపార్టెంటో చెప్తాను నేను. యూత్ సార్, మళ్ళీ యూత్ అంటే మనం 22, 23, 25 ఆర్ 30, 35 దాకా కాదు. యూత్ అంటే 18 years అబ్బాయి, అతని పేరు ఖుదీరామ్ బోస్. 18 years ఉన్నప్పుడే అంటే ఒక టీనేజ్లా ఉన్నప్పుడే ఒక రెవల్యూషనరీ మైండ్ సెట్తో ఉన్నటువంటి ఖుదీరామ్ బోస్ 18 years అప్పుడే అతను ఉరి తీశారు. అతని వయసు ఎంత? 18 సంవత్సరాలే. 18 సంవత్సరాలకే అతను ఉరి తీశారన్నమాట. ఎందుకు అనంటే భారతదేశం ఫ్లాగ్ని బ్రిటిష్ ఆఫీస్ మీద నిలబెట్టినందుకు. అంటే అంత చిన్నప్పుడే అంత లాయల్టీ దేశం పట్ల, అంత చిన్నప్పుడే అంత పేట్రియాటిజం దేశం పట్ల. అలాంటి సిటిజన్స్
అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టినటువంటి పుణ్యభూమిలో మనందరం జన్మించినాం. సో ముఖ్యంగా మీరు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనకి దేశం పట్ల లాయల్టీ ఉంటుందో మనం కరప్షన్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ఏవైతే ఏవియేషన్స్ డీవియేషన్స్ ఉంటాయో వాటికి వెళ్ళకుండా ఉంటాం. సో అలా మనం అలాంటి వాటికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే వీ షుడ్ హ్యావ్ లాయల్టీ టువర్డ్స్ ద నేషన్. సో వాట్ కమ్స్ ఫస్ట్ మీన్స్ నేషన్ షుడ్ కమ్ ఫస్ట్. సో నేషన్ ఫస్ట్ అనే ప్రిన్సిపల్తో మనం ఉన్నాము అని అంటే మనకన్నా ముందు మనం ఎవరిని పెట్టాలి అని అంటే నేషన్ని పెట్టాలన్నమాట. సో ఫ్యూచర్ అంతా మీదే. ఇప్పుడు మన పక్కనే ప్రత్యూష్ ఉన్నాడు, ఈజ్ అన్ ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే అది జాబ్ కాదు, అది ఒక పెద్ద బాధ్యత. ఇప్పుడు రేపు సమాజాన్ని మొత్తాన్ని ఒక డిసిప్లిన్లో పెట్టేటటువంటి బాధ్యత. నెక్స్ట్ తరం యువత జాగ్రత్తగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత. సో ఖచ్చితంగా నేను మా పిల్లల తరపున నేను కూడా మిమ్మల్ని మేమేం ఆశిస్తున్నామనంటే, నెక్స్ట్ జనరేషన్ మీరు ఎక్కడైతే పోస్ట్ అవుతారో అక్కడ ఒక డిసిప్లిన్డ్ సొసైటీ, ఒక హ్యాపీ సొసైటీ, ఒక రూల్ బౌండ్ సొసైటీ, ఒక రూల్ ఆఫ్ లా ఓరియంటెడ్ సొసైటీ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రత్యూష్, అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని మనము నాకు ర్యాంక్ వస్తే ఇది వస్తుంది, నాకు ర్యాంక్ వస్తుంది అది వస్తుందని ఆలోచించకూడదు. నాకు ర్యాంక్ వస్తే దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది, నాకు ర్యాంక్ వస్తే దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది. అన్నిటికన్నా గొప్ప సేవ ఏంటి తెలుసా? దేశ సేవ. రెండో సేవ తల్లిదండ్రుల సేవ. మూడో సేవ గురువులు అండ్ శ్రేయోభిలాషులు అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల మనం చేసేటటువంటి సేవ. సేవ మనిషి పుట్టుకనే సేవ నుంచి స్టార్ట్ అయింది, మనిషి యొక్క జననమే సేవ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఆ సేవలోకి మీరు ఎంటర్ కాబోతున్నారు. అందుకే మనం ఏమంటాము, ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటాము సేవ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటాము సేవ. సో మీరందరూ ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకొని ముందుకు వెళ్తారని, మనకు ఎవరైతే ఇన్స్పిరేషన్ లాగా ఉంటున్నారో వాళ్ళని ఒక ఉదాహరణలాగా తీసుకొని ముందుకెళ్తూ మీరు సక్సెస్ తెచ్చుకోవడమే కాకుండా మీ ద్వారా నలుగురికి ఉపయోగపడాలి, మీ ద్వారా నలుగురికి సేవ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ శుభ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే నా తోటి ఫ్యాకల్టీస్ కానివ్వండి, నా తోటి స్టాఫ్ కానివ్వండి, నా స్టూడెంట్స్ కానివ్వండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ప్రతీష్ గారు ఒక రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. Firstly, good morning to Vishnu sir, team of Vishnu IAS and all the students. Happy 79th Independence Day. So early morning లేసి వచ్చి అందరిని చూడడం చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇప్పుడు మన టైమింగ్స్ 10 o'clock 11 o'clock కాబట్టి, బట్ ఇండిపెండెన్స్ డే కాదు, ఇట్ షుడ్ బీ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే డిసిప్లిన్. సో ఇవాళ గురించి మాట్లాడుకుంటే టుడే ఇస్ ద డే. చిన్నప్పటి నుంచి నేను కూడా స్కూల్లో ఫ్లాగ్ హాయిస్టింగ్కి వెళ్ళడం, మార్చ్ పాస్ట్ చేయడము, లడ్డూ మిక్చర్ ఇస్తారు, చాక్లెట్స్ ఇస్తారు, ఫ్లాగ్ పెట్టుకుంటాం. దిస్ ఆల్ లైక్ క్రేజీ థింగ్. సో వీ ఆల్ లుక్ అప్ టు దట్ డే. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మా కాలేజ్ దగ్గరలో పెరేడ్ గ్రౌండ్స్ ఉండే. ఐ యూస్ టు గో దేర్ అండ్ వాచ్ కలెక్టర్ ఆర్ superintendent of police hoisting a flag, and today I think it really feels honored, sir. So me doing it, so sir చెప్తాను, సార్ నువ్వు వస్తే బాగుంటుంది, few people will get inspired అని. సో I think మంచి సాంప్రదాయం సార్. సో మేబీ ఫ్యూచర్లో వీళ్ళు కూడా కొంతమంది ర్యాంకర్స్గా వచ్చి దే విల్ ద చీఫ్ గెస్ట్ అండ్ దే విల్ హాయిస్ట్ ద ఫ్లాగ్. సో యూ రైట్ ఆన్ యువర్ రైటర్ బోర్డ్, రీడింగ్ బోర్డ్ దట్ నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే ఐఎమ్ గోయింగ్ టు హాయిస్ట్ ద ఇండియన్ ఫ్లాగ్ అని. So that will serve as the biggest motivation. So today ఇంకా చెప్పాలంటే, so I want to talk about freedom fighters. వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసి మనకి ఫ్రీడమ్ సంపాదించారని. And I also want to stress upon the freedom today we are enjoying. So ఇవాళ ఫ్రీడమ్ మనం అలాగే కంటిన్యూ చేయడానికి there are 3 key stones. నేను ఇవాళ మాట్లాడుకుంది కీ స్టోన్ అంటే తెలుసు కదా, ఇట్ ఈస్ అ వైటల్ పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్. ఆ కీ స్టోన్ పడిపోతే స్ట్రక్చర్ అంతా పడిపోతుంది. సో ఫస్ట్ కీ స్టోన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈజ్ అ ఫార్మర్. సో మనందరూ తింటున్నాం, హ్యాపీగా పడుకుంటున్నాం అంటే, సో ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. సో బట్ ఫార్మర్స్ అన్ఫార్చునేట్లీ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, ఫ్యూ పీపుల్ రూరల్ ఏరియాస్ నుంచి మా ఫాదర్ ఫార్మర్, మా ఫ్యామిలీ ఫార్మర్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే అలాంటి స్టేజ్లో వచ్చింది. బట్ దిస్ ఈజ్ 79 years of India, దిస్ ఈజ్ వికసిత్ భారత్. సో టుడే IT employees and many tech people are going and doing farming and doing multiple crores of business. So we want to take that pride and we have to respect every farmer of our country. Second keystone వచ్చేసి our armed forces and the political leadership. మన ఇండియా మ్యాప్ చూస్తే మీరు అయ్యా చదువుతున్నారు కదా. సో ఎవ్రీ బోర్డరింగ్ కంట్రీ ఈజ్ ఇన్ కేవస్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్,
Afghanistan, Sri Lanka. But ఇన్ని బోర్డరింగ్ కంట్రీస్లో కేఓస్ ఉన్నా కానీ అవర్ ఇండియన్ కంట్రీ మాత్రం చాలా పొలిటికల్లీ అండ్ స్టేబుల్గా ఉంది. సో వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్ టుడే ఎస్పెషల్లీ. సో మోర్ దెన్ 15,000 km ల్యాండ్ బోర్డర్ అండ్ 11,000 km కోస్టల్ లైన్ గార్డ్ చేస్తున్నారు. మనం హ్యాపీగా సేఫ్గా వాళ్ళ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్. థర్డ్ వచ్చేసి సో ఎవ్రీడే మనం ఇక్కడ ఇలా ఉన్నాం, ఏ దొంగ రావట్లేదు, ఏ థీఫ్ కానీ ఏం జరగట్లేదు, రోడీ రావట్లేదు. సో లా అండ్ ఆర్డర్ అనేది చాలా కీ మన పీస్ఫుల్గా మెయింటైన్ అవ్వడానికి. అండ్ మీ బీయింగ్ ఇన్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇఫ్ ఐ డోంట్ థ్యాంక్ ఎన్ పోలీస్ ఆఫీసర్ టుడే, ఐ థింక్ ఇట్ విల్ బి ఎ సిన్. సో వీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఇన్ అవర్ కంట్రీ అండ్ బోత్ Telugu states so for their contributions. So lastly, if I want to motivate something, so I always keep listening to some songs, motivation songs. I'll tell one small line of that song and I'll finish. So చెప్తాను పాటను. సో ఆకాశ్ మే నీ హద్దురా సాంగ్ టైటిల్ సాంగ్ ఉంటుంది కదా. సో లిరిక్స్ అది చాలా బ్యూటిఫుల్. నేను లూప్లో పెట్టుకొని ఎప్పుడు లోలో ఉన్నా కానీ వింటూ ఉంటాను. సో కన్ను చిన్నగా ఉన్నదని చిన్న కళలు కంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా, మట్టిలోకి వెళ్ళిపోయాము మళ్ళీ తిరిగి వస్తామా, ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తామా, మనసు పట్టి పని చేస్తూనే ఓర్పుతోనే అడిగే నీదైన గెలుపుతోనేడే కొత్త చరిత్రనే రాసి. బాగా చదవండి, గెట్ ఇన్ టు ది సర్వీస్. ఈ సర్వీస్ వచ్చాక ఇలాంటివి మీకు చాలా చాలా చేస్తారు. యూ గెట్ ది ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫస్ట్లీ సార్ నన్ను ఇన్వైట్ చేయడానికి. అండ్ హోప్ఫుల్లీ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. Now I request Gauri Shankar sir to speak few words. First of all, happy Independence Day all of you. So I don't want to take much time. Actually మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నామంటే ఎంతోమంది సాక్రిఫైజెస్ ఉన్నాయి. సో అలాగే యూపీఎస్సీ జర్నీ అంటే అంత ఈజీ కాదు. సో మీరు కూడా చాలా సాక్రిఫైజెస్ చేయాల్సి వస్తుంది. సో ఎలా అయితే మన ఫ్రీడమ్ ఫైటర్స్ స్ట్రగుల్ అయ్యి సాక్రిఫైజెస్ చేసినా సరే వాళ్ళు అనుకున్నది అచీవ్ చేస్తారో, మనం కూడా అలా అంతే డెడికేషన్తో అంతే పర్సిస్టెన్స్గా మనం ఏమనుకున్నా సరే, ఎవరేమనుకున్నా సరే, మనం అనుకున్నది మన ఎయిమ్ని అచీవ్ చేయాలి. ఓకే, ఆ దారిలో మనకి ఎన్నో అబ్స్టికల్స్ వస్తాయి, బట్ స్టిల్ మనం అనుకున్నది సాధించాలన్నమాట. యాజ్ సార్స్ చెప్పినట్టుగా ఏంటంటే మనకి ఇదంతా ఒక సర్వీస్ ఓరియంటెడ్. ఓకే, ఈ జాబ్స్ అన్నవి ఏవో ఊరికినే టైంపాస్ జాబ్స్ కాదు. మనకి జాబ్ మనీయే కావాలంటే ఐటీ సెక్టర్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ యూపీఎస్సీ అనే ఒక ప్రెస్టీజియస్ సర్వీస్ని మీరు చూజ్ చేసుకున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? అపార్ట్ ఫ్రమ్ మనీ మనం ఫస్ట్ ప్రయారిటీ సర్వీస్ టు ద నేషన్. ఫస్ట్ అనేది మనం సర్వీస్ కోసం ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో మీ లైఫ్లో సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విష్ణు ఐఏఎస్ టీమ్కి అండ్ ఫ్యాకల్టీస్కి థ్యాంక్ యూ. Thank you, sir. Now I call upon Naresh sir to speak a few words. Yeah, happy 79th annual. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. అందరికీ 79వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. సో ఇంత పొద్దున్న అందరూ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్. సో మీ అందరికీ శభాష్. అండ్ మీకున్న సిన్సియారిటీ చాలా బాగుంది. మీరందరూ యాస్పిరెంట్స్ కాబట్టి మీరందరూ బాగా కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చి నెక్స్ట్ ఇండిపెండెన్స్ డేకి మీరు ఎవరైనా ఫ్లాగ్ హోస్టింగ్ వస్తే మీరు చాలా సంతోషపడతాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విష్ణు ఐఏఎస్ టీమ్కి, విష్ణు సార్ అందరికీ థ్యాంక్స్, ధన్యవాదములు. Thank you, sir. Now I call Pranavi to sing a song. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మిత్రులందరికీ నమస్కారాలు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ప్రణవి. పాడవోయ్ భారతీయుడా, ఆడి పాడవోయ్ విజయ గీతిక, పాడవోయ్ భారతీయుడా, ఆడి పాడవోయ్ విజయ గీతిక, పాడవోయ్ భారతీయుడా. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం, నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం, నేడే నవోదయం నీదే ఆరంభం. పాడవోయ్ భారతీయుడా, ఆడి పాడవో
ఆగకోయి భారతీయుడా కదలి సాగబోయి ప్రగతిదారుడా ఆగకోయి భారతీయుడా ఆకాశం అందుకొని ధరలొక వైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు ఆకాశం అందుకొని ధరలొక వైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు కాంచబోయి నేటి దుస్థితి ఎదిరించబోయి ఈ పరిస్థితి కాంచబోయి నేటి దుస్థితి పదవి వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు పదవి వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరొకని దోచుకునేవాడే ప్రతి మనిషి మరొకని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే స్వార్థమే అనర్థ కారణం దాని చంపుకొనటే లాభదాయకం స్వార్థమే అనర్థ కారణం సమాజ నిర్మాణమే మన ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే మన లక్ష్యం సమాజ నిర్మాణమే మన ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే మన లక్ష్యం ఏకదాటితో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం జై హింద్ థ్యాంక్ యూ Thank you, Pranavi, for the melodious voice of patriotism. Now, it's our time that our aspirants are requested to talk few words on the occasion. It's a volunteer call for the gathering. Respected dignitaries and respected faculty, non-teaching faculty who are working behind us, and our evaluators who are correcting our mistakes. Happy Independence Day all, and my dear future civil servants. As we all know that from Sepoy Mutiny to Quit India movement and independence, you all know everything. In these 78 years, ఈ 78 సంవత్సరాల్లో ఇండియా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ అయితే చేసింది. ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారా మనం గ్లోబల్ మార్కెట్ తెరిచాం. చంద్రయాన్ అండ్ మంగళయాన్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది భారతదేశం. అండ్ అలాగే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్స్. వీఆర్ సీయింగ్ మెనీ అచీవ్మెంట్స్ ఇన్ దీస్ 78 years. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ రిమైనింగ్ టు అచీవ్ full meaning of independence is we are seeing like poverty, unemployment, delayed justice we are seeing. As the civil servants manandarki we have both authority and responsibility to shape India's future through policy implementation and ethical leadership. What civil servant can do to achieve these things, like we can do from unemployment and inequality to equal development. మనం సివిల్ సర్వీసెస్ ద్వారా డిలేడ్ జస్టిస్ని మనం ఫెయిర్ అండ్ టైమ్లీ జస్టిస్ చేయడానికి సివిల్ సర్వెంట్ రోల్ అనేది ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ప్రత్యూష్ సార్ అండ్ విష్ణు సార్. దోస్ ఆర్ టూ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. ఎంతో కష్టపడి ఉంటే సార్ అచీవ్ చేశారు ప్రత్యూష్ సార్. అండ్ అలాగే విష్ణు సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ 2 classes I heard from Vishnu sir that సార్
సంపాదించిన దాంట్లోంచి 20 to 30% అనేది సోషల్ ప్రోగ్రామ్స్కి అయితే యూజ్ చేస్తారు. అదనేది నాకు ఇన్స్పైర్ అయ్యాను. ఆ పాయింట్లోంచి నేను సంపాదించినంతలో 20 to 30% సార్లాగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని. అండ్ అలాగే ప్రత్యూష్ సార్ ద్వారా అంత హార్డ్ వర్క్ చేస్తే ఆ పొజిషన్కి వెళ్తాం మనం అందరం అనేది నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్ యూ విష్ణు ఐఏఎస్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్. సో అందరికీ నమస్కారం. సో నా నేమ్ కే విష్ణువర్ధన్ రెడ్డి. సో ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ 79th ఇండిపెండెన్స్ డే. రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా చదువుకుంటే ఈ స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేం అవసరం లేదు. వాళ్ళకి ఆటోమేటిక్గా డెమోక్రసీ ఏంటో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏంటో కూడా క్లియర్ తెలుస్తుంది. కాబట్టి మనకి ఇంకా రేపు కాబోయే సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్గా మనకు ప్రాబ్లం తగ్గుతుంది. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రేపు పొద్దున మనం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే అది కలెక్టర్ కావచ్చు ఇంకేదో కావచ్చు, మన జిల్లాలో మెయిన్ ఫోకస్ ఎంప్లాయ్మెంట్ అండ్ వైద్యం మీద ఫోకస్ చేస్తే ఇక ఆటోమేటిక్గా మన దేశం మొత్తం మరింత ముందుకు సాగుతుంది. ముఖ్యంగా 79th ఇండిపెండెన్స్ డే వచ్చినట్టు కూడా మన దేశంలో ఆకలి చావులు ఉన్నాయి, మరియు వైద్యం లభించాక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రేపు పొద్దున మనం ఒక కలెక్టర్ అయితే వాళ్ళ కోసం ఏం చేయాలో ముఖ్యంగా ఆలోచించుకోవాలి. Firstly, most venerated Vishnu sir and our honorable chief guest Mr. Pratyush sir, firstly hearty congratulations for you sir, and all the teaching staff and non-teaching staff and all my dear friends. A happy Independence Day for all of you. I don't want to give any speech. Firstly, while surfing through the internet recently, I came to know about one thing and which I wanted to share with you all of you. Every year we used to celebrate flag hoisting on one day and unfurling of the flag on the other day of Republic Day. Have you ever noticed the difference between flag hoisting, which we generally use to celebrate on Independence Day, and unfurling of the flag on Republic Day? There is a difference between these two. Firstly, we got independence on the Independence Day, August 15. Till then, we never witnessed a flag of unfurling flag of the India. So the first thing which we wanted to do is we want to let down the flag of the British down, and next we want to upbring the flag of the Indian and then unfurl it. The basic difference is, first, initially on the day of independence, the flag will be tied at the bottom of the flagpole, and then it will be upbringed at the top of the flagpole, and then it is unfurled and let it wavered. This is used to be done by the Honorable Prime Minister of India on the Red Fort. And on the other day, on the other side of the face, unfurling of the flag which we used to do at the event of Republic Day. By the time of January and Republic Day, we already got the independence, so there is no need to bring up the flag and show our freedom. Actually, we adopted the constitution on Republic Day, which shows India is a republic country. So we wanted to let all the rest of the world know that India is a republic country. So on that day, what happens is the flag will be already tied at the top of the flagpole, and it used to be unfurled by the Honorable President of our India in Delhi. This is the basic difference between flag hoisting, which shows the freedom. Hope everybody got it. And finally, I wish all the aspirants, I wish you all the best for your upcoming attempts. Hoping the best results for each and every one of us. And thank you, and let us keep working hard until and unless we achieve our dreams, and all the very best, and once again happy Independence Day, and thank you all. Bharat Mata Ki, Bharat Mata Ki, Bharat Mata Ki. Yesterday, while going through NCERT, I stumbled upon 4 words: justice, equality, fraternity, liberty. Exactly. So I was wondering, what did it cost for us to experience the ideals that were mentioned in the preamble? It took a lot of struggle and a lot of courage to fight against the colonial forces, and giving us a day where we can celebrate the independence in our own ways that defines our customs, our way of living. And I finally think that this is not the day to be too serious about, and we should be celebrating this, and we use all those ideals of the preamble to make sure India is going to be a Vikasit Bharat very soon. The educators, future bureaucrats and other dignitaries and our distinguished guest Pratyush sir,
I just wish everyone to ensure that the spirit of our freedom struggle, truth, courage and inclusivity guide our every action. So on this Independence Day, let us take a pledge that the freedom of this country is not taken for granted, but let us strive to make India a true Vikasit Bharat and Vishwaguru. Jai Hind, thank you. I call upon Chaitanya sir to speak a few words. సో అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. నేను రోజు చెప్పే క్లాస్ మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడాలి ఈ సందర్భం. విషయం ఏంటంటే 1947 ఆగస్ట్ 15 నుంచి ఈ రోజు వరకు ఇండియా ట్రావెల్ ఏంటి, ఎలా వెళ్ళారు ఏంటి, ఇవన్నీ మీకు తెలుసు. కాకపోతే ఒకటి ఏంటంటే మనకి పాజిటివ్ నెగిటివ్ అనే ఆస్పెక్ట్స్ తెలుసు. అది సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు బేసిక్స్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఐడియాలజీ డెవలప్ చేయండి. అంటే చదివేప్పుడు ఏదైనా చేసేటప్పుడు కానీ మహాత్మా గాంధీ, భగత్ సింగ్ లేకపోతే ఇంకొకళ్ళు అట్లా కాకుండా అట్లా ఐడియాలజీ ఏంటి అంటే 1952 జనరల్ ఎలక్షన్ నాటికి ఇండియాలో తమ నేమ్ రాయకుండా వైఫ్ ఆఫ్ సైన్స్ లేకపోతే డాటర్ ఆఫ్ సైన్స్ అన్న వాళ్ళు దాదాపుగా 30 లక్షల మంది తమ ఎలక్టోరల్ రోల్లో నేమ్ రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడ నుంచి మనం ఈవీఎం వరకు వచ్చాం, వీవీప్యాట్స్ వరకు వచ్చాం, చాలా డెవలప్మెంట్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ ట్రినిటీ ఏదైతే ఉందో అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ కావచ్చు, సోషల్ జస్టిస్ లేకుండా డెమోక్రసీ, లేకపోతే మనం ఈ ఈవెంట్స్ చూస్తే మణిపూర్ నుంచి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ వరకు జరుగుతున్న ప్రతి పరిణామాలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ యాస్పిరెంట్గా మీరు ఫీల్ అవ్వండి, అబ్జర్వ్ చేయండి. మేజర్గా ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో నేను మేజర్గా గమనించింది ఏంటంటే ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒక ఐడియాలజీని స్పెసిఫిక్గా డెవలప్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ ఐడియాలజీ ఏంటి, లేకపోతే రాజ్గురు ఏంటి, సుఖ్దేవ్ ఏంటి, భగత్ సింగ్ ఏంటి. ఇప్పుడు భగత్ సింగ్ని, రాజ్గురుని, సుఖ్దేవ్ని హ్యాంగ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ అప్పీల్ చేస్తే ఆయన రిజెక్ట్ చేశాడు. నా మీద మీరు ఎందుకు అప్పీల్ చేశారు, నన్ను వదిలేయమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు మీరు ఎందుకు రిక్వెస్ట్ చేశారు. అంటే బేసిక్ ఐడియాలజీ ఉన్నప్పుడు మీరు రాసే ఎస్ఏ కావచ్చు, లేకపోతే మీరు రాసే పాలిటీ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, అది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది. అంటే ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి గుండె కింద కొంత తడి ఉంటే వాళ్ళు సర్వీస్ బాగా చేయగలరు. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మంచి బ్యూరోక్రాట్ అంటే ఏంటి అనేది మీరు కొంచెం బ్యూరోక్రాట్స్, సీనియర్ బ్యూరోక్రాట్స్ రాసినటువంటి బుక్స్ చదవండి. ఎవరైతే ఉన్నారో రకరకాలైన అవైలబిలిటీ ఉంది. నేను చాలా విషయాలు రోజు మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఇది మరి ఒకసారి సందర్భంలో మళ్ళీ చెప్పాల్సిన లేదు. అందరికీ మరొకసారి ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Today, as tricolor waves above us, we remember this freedom was not gifted, it was earned. Before 1947, our land was not ours. For nearly 2 centuries, India lived under foreign rule. Our leaders stood up to an empire. Some fought with non-violence, some with revolutionaries, but all with the dream of a free India. On 15th August 1947, the dream became reality. Back then, India was a nation of poverty, low literacy and broken unity. But today, in 2025, we are the world's largest democracy, a rising economic power and a nation that sends missions to the moon and Mars. We are leading in technology, sports and global culture. Yet, our fight is not over. Today, we battle inequality, climate change and need for unity in diversity. Our freedom fighters handed us an India to protect now. It's our turn to hand over an even better India to the next generation. Let's remember, independence is not just about living in a free country. It's about ensuring every Indian lives with dignity, opportunity and hope. Jai Hind. Ceremony for our chief guest.
భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై